అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుదుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుదుపు. బహుశా ఆ పార్టీకి పరిష్కారం కూడా లేదు, పరిష్కారం కూడా దొరకదు. ఎన్నికలలోగా తిరుగుబాటు. నేను ఒక 10 రోజుల కిందటో 15 రోజుల కిందటో ఎప్పుడైతే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చారో అప్పుడే మనం కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఇది ఎక్కడితో ఆగదు. వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్తారు. వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు కూడా పార్టీలో ఉండలేరు. మనసు చంపుకొని అవమానాన్ని భరించి పార్టీని తట్టుకోలేరు, పార్టీలో ఉండలేరు, ఉండడానికి ఇష్టపడరు. సో వాళ్ళల్లో చాలామంది, కొంతమంది మాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ మేము ఇతర పార్టీలకు వెళ్ళిపోతాం, ఈ పార్టీని, ఈ వైసీపీ అనే పార్టీని గెలవకుండా చేస్తామనే భావంలోకి వెళ్ళిపోతారు అని నేను చెప్పాను. బహుశా నా వీడియోస్, మన కంటెంట్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే ప్రతి ఓడు గుర్తుండే ఉంటుంది. అవి చాలా వరకు జరుగుతున్నాయి. సో ఇప్పుడు తాజాగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కీలక ఎమ్మెల్యేలు చాలామంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో పొద్దునుంచి ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు గారు టీడీపీలోకి వెళ్ళడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఇంకొంతమంది కొన్ని పేర్లు వచ్చాయి. పెండెం దొరబాబు గారు, ఆ పేరు ఈ పేరు వచ్చింది. సరే, నేను ఒక వారం రోజుల కిందట చెప్పాను, జగ్గంపేటలో జ్యోతుల ఫ్యామిలీ ఒక్కటైపోద్ది, చంటిబాబు గారు ప్లస్ నెహ్రూ గారు ఒక్కటైపోతారు అని వారం రోజుల కిందటే నేను ఒక థంబ్నెయిలే పెట్టాను, ఒక వీడియోనే క్లియర్గా చేశాను. జగ్గంపేటలో ఒకవేళ చంటిబాబు గారికి సీట్ ఇవ్వకపోతే ఆయన పార్టీలో ఉండరు అని వారం రోజుల కిందటే మన ఛానల్లో చెప్పాం. ఏపీ 175 అనే ఛానల్లో మీరు చూడొచ్చు. కింద వారం రోజుల కిందట మన ఛానల్లో పర్టికులర్గా ఇదే పాయింట్ చెప్పాను. జ్యోతుల చంటిబాబు గారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ వచ్చింది, ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది, కానీ వారం రోజుల కిందట చెప్పాం. సో ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటండి. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ మారడానికి రెడీగా. తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీలోకి 7, 4 జనసేనలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళు వెళ్తే తీసుకోవడానికి మరి ఈ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా లేదా? తెలుగుదేశం పార్టీ ఒకటే కండిషన్ పెట్టింది, వస్తే రావచ్చు కానీ మేము సీట్లు అయితే ఇవ్వం, సీట్ అయితే ఇవ్వం. వచ్చి పార్టీలోకి వచ్చి ఒక సాధారణ నాయకుడిగా పనిచేస్తే చేయండి, మీకున్న పరిచయాలను వాడుకోండి, పార్టీ గెలుపు కోసం పనిచేయండి, పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళ కోసం పనిచేయండి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సీటు ఆశించవద్దు అని చంద్రబాబు గారు చెప్తున్నారు చాలామంది. సో చాలామంది ఎమ్మెల్యేలు ఎస్ మేము రెడీ, మాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, మేమైతే మాత్రం పార్టీలోకి వస్తాము, ఆ వైసీపీ అనే పార్టీని గెలవనివ్వకూడదు అని చెప్తున్నారంట. సో వైసీపీ అనే పార్టీ ఇదే కొనసాగిస్తాయి, ఇదే పందాన్ని కొనసాగిస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మేము సీట్లు ఇవ్వము, వాళ్ళకి సీట్లు ఇస్తే గెలవరు అని కొనసాగిస్తే నిజంగా ఇటువంటి రాజకీయ పార్టీ దేశంలో లేనట్టే. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక ఎమ్మెల్యే పనితీరు బాగోకపోతే ఎన్నికలకు ముందు, ఇప్పుడు నువ్వు 10వ తరగతి పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేయాలండి. ఎలా ఏం చేస్తారు చెప్పండి? టీచర్లు ఏం చేస్తారు చెప్పండి? 10వ తరగతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే చెప్తారు కదా, బాబు మనం 10th క్లాస్లోకి వచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చదువుకోవాలి, మీరు జాగ్రత్తగా చదివితేనే పాస్ అవుతారని చెప్పి వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, వారానికి 2 సార్లు ప్రతిరోజునో కౌన్సిలింగ్ ఇస్తారు కదా. అలా ఎమ్మెల్యేలకు 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత పిలిపించి కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వచ్చుగా. వాళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల చేతనో, ముఖ్యమైన నాయకుల చేతనో, మంత్రుల చేతనో ఆ ఎమ్మెల్యేలకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇప్పించి ఇదిగో మీ పనితీరు బాగోలేదు మీరు మార్చుకోండి అని సిగ్నల్స్ ఇవ్వచ్చుగా, హెచ్చరికలు ఇవ్వచ్చుగా. సడన్గా పిలిపించి ఇన్నాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వచ్చుగా. అపాయింట్మెంట్లు ఎందుకు ఇవ్వాలా? అపాయింట్మెంట్లు ఇస్తేనే కదా ఎమ్మెల్యేలకి ఆ సీఎం గారికి మధ్యలో ఉండే గ్యాప్స్ ఏమైనా ఉన్నా పోతాయి. సో నిజంగా నేను ఎమ్మెల్యేలని అయితే నేను తప్పు పట్టను, నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా. మేబీ మీ అందరిదే అదే అవుద్ది. మనిషి అనేవాడు, కామన్ సెన్స్ ఉన్న మనిషి అనేవాడు ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే అవుద్ది. ఎందుకంటే పార్టీ పెద్ద అంటే కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో ఎవరో తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసిన వాళ్ళని పిలిపించవచ్చు కదా, అపాయింట్మెంట్లు ఇవ్వచ్చు కదా. కుటుంబ పెద్ద అపాయింట్మెంట్లే ఇవ్వట్లేదు, కుటుంబ పెద్దను కలవడానికి అవ్వట్లా ఆ కుటుంబ సభ్యులు. చివరికేమో నువ్వు ఈ కుటుంబానికి పనికిరావు బాబు, నువ్వు పనికిరావు, నీ ప్లేస్లో వేరే వాడు వస్తాడు అంటే మరి వాళ్ళు ఊరుకుంటారా? సో
ఇది అంటే దేశ రాజకీయాల్లో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేసి ఉండదు. వైసీపీ మాత్రం చేస్తోంది. మరి ఆ పార్టీలో ఎవరు ఈ ఐడియాలజీ ఇచ్చారో కానీ కొంచెం ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సింది. కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తే గెలుస్తారు అనుకుంటున్నారు, కానీ సీట్లు ఇవ్వాల్సింది కొత్త వాళ్ళకి కాదు. పొరపాట్లు జరుగుతున్నది ఎమ్మెల్యే స్థాయిలో కాదు, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనే, పరిపాలనా స్థాయిలోనే, పార్టీ పెద్దల స్థాయిలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి సరిదిద్దుకోవాల్సింది టాప్ లెవెల్లో సరిదిద్దుకోవాలి. ఎమ్మెల్యేలను మార్చేస్తే, అభ్యర్థులను మార్చేస్తే గెలుస్తారు అనుకుంటున్నారంటే బహుశా అది మరి వాళ్ళకున్న స్ట్రాటజీ ఏమిటో కానీ వచ్చే వనగూరే ప్రయోజనం కంటే జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం వైసీపీకి కష్టమవుతుంది.